చేస్తున్నాం, మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఈ వాలంటీర్లు. అంటే కొంత పిటి కూడా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. ఏదో పాపం 5,000 వస్తాయి కదా నెలకాయలు చేయలేని వాళ్ళు కొందరు, అప్పటి నుంచి వాళ్ళకి ఊడిగము వెట్టి చాకిరి ఇట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. జీతాలు పెంచమని అడిగితే కూడా మీరు ఉద్యోగులు కాదు మీరు సేవకులు అని చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికి సేవకులో, ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికి సేవకులో. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది, సొమ్ము ప్రజలది, సేవ ఏమో జగన్కి. ఇప్పుడు మనం మొదటి నుంచి అనుకుంటున్నాం వెంకటకృష్ణ గారు, ఎన్నికలు కూడా రాకముందు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే అమ్మవారు పండగలో బలేసే మేకలాగా అయిపోయారు వాలంటీర్. అదేంటంటే బొట్లు పెట్టి ఆరతిచ్చి డప్పులు కొట్టి తీసుకెళ్తుంటే అదేదో గొప్పది అనుకుండేది, కానీ దాన్ని వేట వేసేస్తారని తెలియదు కదా దానికి. సేమ్ దానికి దీనికి నాకేం తేడా కనిపించలేదు. పాప వాళ్ళు ఏంటంటే 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చారు, ఏదో గ్రామంలో గౌరవం వచ్చింది, లేకపోతే సర్పంచ్ మనల్ని వేసాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబం నుంచి మేము వచ్చాం అనుకున్నారు. ఇప్పుడు ఈ రోజు ఈ కేసులు ఇడిపించుకోవడానికి చాలా తిప్పలు పడతారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికక్కడ వాలంటీర్లు అనగానే ఇంట్లో ఉంటే వైఎస్ఆర్ వాళ్ళతో తలనొప్పి, బయటకు వచ్చి చెబితే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ప్రతి చోట 2 గ్రూపులు ఉన్నాయి. ఆ 2వ గ్రూపులకు వాలంటీర్ రాకపోతే వాళ్ళేమని ఈ వాలంటీర్ ఫోటోలు తీసి పంపిస్తున్నారు ఊర్లో. మనకి ఇప్పుడు 2 రకాల వైరంతో వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. చాలా మంది వాలంటీర్లు మేము బయటికి రావంటుంటే నువ్వు ఎందుకు రావు, ఉద్యోగం ఎందుకు ఇచ్చారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమీ చెప్పలేని సందిగ్ధంలో పడిపోతున్నారు. అనవసరంగా బంగారం లాగా మీరు స్టార్టింగ్ రెఫరెన్స్ లో చెప్పినట్టు లైఫ్ రూడ్ అయిపోతుందండి వాళ్ళకి. ఇంకో దగ్గరికి ఉద్యోగాలకు వెళ్ళలేరు, తర్వాత ఈ కేసుల చుట్టూ తిరగలేరు, రేపు పొద్దున్న జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు. కాబట్టి అమాయకంగా వీళ్ళ జీవితాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు. అలాగే వీళ్ళని అనవసరంగా అభూత కల్పనలతోటి వాలంటీర్లు అందరినీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టి ఆ కుటుంబాన్ని వీధిలో పెట్టిన పరిస్థితి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం ఇప్పుడు ఈ గొడవలన్నీ ఎవరికి తీర్చుకుంటారు? ఆ కుటుంబం తర్వాత ఈ అన్రెస్ట్ వస్తుంది గ్రామంలో. ఈ ఎలా వెళ్ళింది ఫోటో అని అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్లైంట్ వెనకాతల పలానోడు ఉన్నాడు అన్నాడు అనుకోండి, వాళ్ళ ఇల్లు దెబ్బలాడుకుంటారు, వాళ్ళ ఇల్లు కొట్టుకుంటారు, ఘర్షణ వాతావరణం వస్తుంది. ఈ ఘర్షణ వాతావరణంలో అన్రెస్ట్ వస్తుంది గ్రామంలో. దీనికి కారణం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఇవి తెలియక వాళ్ళు ఆ రోజు ప్రతి వైఎస్ఆర్ పార్టీ ఎందుకు సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని చెప్పింది ఏంటి, వాలంటీర్లు అందరూ మన కార్యకర్తలే కదా అని చెప్పారు ధైర్యంగా. మరి ఇందులో ఇంకా అవుట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉండరు కదా. అలాగే ప్రతి వాలంటీర్కి కూడా 2 అప్లై చేస్తే ఒకరికి వచ్చింది. అలాగే ప్రతి చోట 2 గ్రూపులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో. కాబట్టి మీకు క్లియర్ గా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ కుటుంబాలలో మధ్య గొడవలను ఆ గ్రామంలో అన్రెస్ట్ తప్ప ఇంకోటి ఏం కాదు. భయపడిపోయి చాలా మంది వీళ్ళంతా మీటింగులు పెట్టి ఆయన చిక్కటి చిరునవ్వులు లేకపోతే సేవారత్న బిరుదులు ఇవ్వగానే భారతరత్న లాగా ఫీల్ అయిపోయి ఎక్కువ ఓవర్ దీంట్లో ఇదైపోయి వాళ్ళ ఆపసోపాలు పడుతున్నారు అనవసరంగా. కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఎట్లా భయపడిపోతున్నారు. అవును, కుటుంబాలకి వెనకాతలు చాలా మందికి వెనకాతల ఆధారం లేదు వెంకటకృష్ణ గారు. ఈ ఉద్యోగం 5,000 రూపాయలు ఎందుకు చేస్తున్నారంటే తండ్రి లేని పిల్లలు ఉన్నారు, తల్లి లేని పిల్లలు ఉన్నారు, చిన్నదైపోయిన వాళ్ళు ఉన్నారు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి, ఏం చెప్పలేని పరిస్థితి. ఒకవైపు వీళ్ళు ఏంటంటే మనసు చాలా ఆవేదనతో చెప్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అని. అందుకని చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థను తయారు చేసిన ముఖ్యమంత్రి ఇలా తయారు చేయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడిపోయి అసలు వీళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడ ఇరుక్కుపోతే వీళ్ళు బయటికి తీసుకొచ్చే మనిషి గ్రామీణ ప్రాంతంలో లేడు, ఆ పట్టణ ప్రాంతంలో కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది వెంకటకృష్ణ గారు. రైట్, జీవి రెడ్డి గారు. ఇది